ఈ యేసు ప్రభువు తిరిగి రానయ్యున్నాడు. ఈయన వస్తాడు. ఈయన వచ్చినప్పుడు వచ్చుటకు ముందుగా జరిగేటువంటి సంగతులను దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఈ యొక్క యుగ సమాప్తి యందు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఆకాశము నుండి ఒక నక్షత్రము భూమి మీదికి రాలింది. ఆ యొక్క నక్షత్రమునకు అగాధము యొక్క తాళపు చెవులు ఇవ్వబడ్డాయి. ఆ యొక్క అగాధమును తెరిచినప్పుడు అందులో నుండి ఒక గొప్ప పొగ పైకి వస్తూ ఉండగా ఆ యొక్క పొగలో నుండి భయంకరమైనటువంటి మిడతలు వచ్చాయని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఆ రోజు ఐగుప్తు దేశమును పాడు చేసినటువంటి మిడతలు, ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజలు దేవుని యొక్క శక్తిని చూచి వారు దేవుని వైపు తిరిగారు గనుక వారు ఆ యొక్క ఐగుప్తు దేశము నుండి, పాపం అన్నటువంటి బానిసత్వము నుండి రక్షించబడ్డారు. ఈరోజు ఈ మాటలను దేవునికి ఎందుకు వినిపింపజేస్తూ ఉన్నాడంటే ఈ యొక్క యుగ సమాప్తిలో మరలా అగాధములో నుండి పైకి వచ్చు పొగలో నుండి మిడతలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ మిడతలు భయంకరమైనటువంటివని, అవి ఎంత భయంకరమైనటువంటివో యోహాను ఆ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇవి మనుష్యులను 5 నెలల పాటు బాధిస్తాయి. గమనించండి, ఎవరిని బాధిస్తాయంటే ఆ రోజు ఐగుప్తు దేశంలో ఆ యొక్క మిడతలు పైరును, పంటను, పొలమును పాడు చేస్తే ఈ యొక్క అగాధములో నుండి పైకొచ్చేటువంటి మిడతలు చెట్లను గాని, పచ్చ గడ్డిని గాని, పైరును గాని పాడు చేయవు. కానీ ఏ మనుష్యుని యొక్క నొసళ్ళ మీద దేవుని యొక్క ముద్ర లేదో వారిని బాధ పెట్టేటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు యేసు ప్రభువుని గురించి నీవు వింటూ ఉన్నావు. రాబోయేటువంటి ఉగ్రత నుండి, రాబోయేటువంటి ఆ యొక్క మిడతల బాధ నుండి నీవు తప్పించబడాలని యేసు ప్రభు నీ కొరకొచ్చాడు. నీ జీవితంలో దేన్నైతే నష్టపోయావో, దేన్నైతే కోల్పోయావో, దేన్నైతే నీ జీవితంలో పొందుకోలేని స్థితిలో ఉండిపోయావో ఆ పాపము నుండి, ఆ శాపము నుండి నిన్ను రక్షించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి యేసు ప్రభు వచ్చాడు. నీవు చేయాల్సిందల్లా ఆయన తట్టు తిరగాలి. నీ పైరును పాడు చేసేటువంటి మిడతల నుండి నీవు తప్పించబడాలన్నా, యుగ సమాప్తి యందు నిన్ను బాధపరిచేటువంటి ఆ యొక్క మిడతల నుండి నీవు తప్పించబడాలన్నా యేసు వైపు నీవు తిరగాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో నీ చదువుకు తగినటువంటి ఉద్యోగం రాని పరిస్థితి ఏమో, ఒకవేళ నీ జీవితంలో నీవు అనుకున్నట్లుగా ఒక మంచి ఇంటిని కట్టుకున్నావేమో, అయితే ఆ ఇంటిలో సమాధానము లేని పరిస్థితి ఏమో, ఒకవేళ నీ జీవితంలో నీవు అనుకున్న వారితోనే వివాహం జరిగిందేమో, అయితే ఆ యొక్క వివాహ జీవితంలో సమస్యలేమో, అంటే నీవు అనుకున్నది, నీవు కోరుకున్నది, నీవు ప్రార్థించినటువంటి దానిని దేవుడు నీకు ఇచ్చాడు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిలో నీకు సంతోషం, సమాధానము, నెమ్మది, తృప్తి లేని పరిస్థితి ఏమో. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఒకవేళ మీ జీవితములను మీరు నా వాక్యపు వెలుగులో సరి చేసుకొనగలిగితే, ఒకవేళ మీరు నా యొద్దకు రాగలిగితే, ఒకవేళ మీరు మీ వస్త్రములను కాక మీ యొక్క హృదయములను చింపుకొనగలిగితే, నా తట్టు తిరగగలిగితే, నా మహాసైన్యము తినివేసినటువంటి సంవత్సరముల పంటను నేను మీకు మరలా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో
దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ఒకవేళ నీ జీవితంలో దేవుడు నా ప్రార్థనను విన్నాడు, నాకు సహాయం చేశాడు, చదువులో సహాయం చేశాడు, వివాహంలో సహాయం చేశాడు, ఆర్థిక విషయాలలో సహాయం చేశాడు, ఆరోగ్య విషయంలో ఆయన నాకు సహాయం చేశాడు, అయినప్పటికీ ఎందుకో నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి వాటిని నేను అనుభవించలేకపోతూ ఉన్నాను అన్నటువంటి ప్రశ్నతో ఈ యొక్క నూతన సంవత్సరంలో నీవు ఉంటే, నీకు ఉద్యోగం వచ్చింది కానీ, నీవు అనుకున్న రాబడి వస్తూ ఉంది కానీ ఆ యొక్క డబ్బులు నిలబడడం లేదు, సరిపోవడం లేదు, వివాహం అయింది కానీ వివాహ జీవితంలో సంతోషంగా జీవించలేని పరిస్థితి, సంతోషం లేదు, సమాధానం లేదు, ఇల్లు కట్టుకున్నావు కానీ ఆ ఇంటిలో నివసించడానికి సమాధానములే, వ్యాపారం చేయడానికి ప్రారంభించడానికి ప్రభు సహాయం చేశాడు కానీ వ్యాపారంలో నష్టం వస్తూ ఉంది. ఎందుకో తెలుసా? దేవుడే దాన్ని పాడు చేశాడు. దేవుని దగ్గర ఉన్నటువంటి మహాసైన్యమును పంపించాడు. అదే అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులతో అంటూ ఉన్నాడు, ఎందుకు ఈ పరిస్థితి అంటే, ఎందుకు నా మహాసైన్యాన్ని పంపించి ఏ పంటలనైతే నేను సమృద్ధిగా పంటనిచ్చానో, ఏ దీవెన ఆశీర్వాదములనైతే నేను మీ మీద కుమ్మరించానో వాటిని మీరు అనుభవించని పరిస్థితి ఎందుకో తెలుసా? మీరు నా వైపు నుండి వెనుకకు తిరిగారు. కాబట్టి నా ప్రజలారా, మీరు నా వైపు తిరగండి. ఇంతకాలం మీ వస్త్రములను చింపుకున్నారు, అయితే ఇప్పటి నుండి మీ జీవితములలో మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని నా తట్టు మీరు తిరిగినట్లయితే మీరు తృప్తిగా బ్రతికేటువంటి కృపను, మీరు సంతోషంతో సమాధానముతో నేను మీకు ఇచ్చినటువంటి సమస్తమును అనుభవించి జీవించే కృపను మీ పట్ల విస్తరింపజేస్తాను. నా సైన్యము వేటినైతే పాడు చేశాయో, వేటినైతే తినేశాయో, వేటినైతే నీ జీవితంలో నీవు అనుభవించకుండా చేశాయో, నేను వాటిని మరలా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రశ్న ఏంటంటే, నీవు ఎవరి తట్టు తిరిగి ఉన్నావు? వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా దేవుని తట్టే తిరిగావు, దేవుణ్ణే ప్రార్థించావు. అది కొద్దిగా అభివృద్ధి చెందినటువంటి తర్వాత నీ దృష్టి దేవుని వైపు నుండి వ్యాపారం వైపుకి వచ్చింది. పాస్ అయిపోయావు, దేవుడు కృప చూపించాడు. అయితే దేవుని మీద ఉండాల్సినటువంటి దృష్టి ఇప్పుడు నీకు నీ తెలివి పైన, నీ జ్ఞానం పైన, నీ సామర్థ్యత పైన పడింది. దేవుడే అన్ని విషయాలలో నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. నీ కుటుంబాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. నీ పిల్లలను కనికరించాడు, ఉద్యోగం ఇచ్చాడు. అయితే ఇప్పుడు నీ దృష్టి ఆయన వైపు నుండి ఇహ సంబంధమైనటువంటి వాటి వైపునకు తిరిగి, అందుకే దేవుడు అంటున్నాడు, నా సైన్యాన్ని పంపించి నేను నీకు ఇచ్చినటువంటి దానిని పాడు చేస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? మీరు నా వైపు తిరగాలి, నా తట్టు తిరగాలి, నన్ను మీరు వెంబడించాలి, నన్ను మీరు ఆశ్రయించాలి అన్నటువంటిది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. గమనించండి, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, సాతాను నన్ను కృంగదీశాడు, సాతాను నన్ను బలహీనపరిచాడు, సాతాను నన్ను శోధిస్తూ ఉన్నాడు, సాతాను నాకు అడ్డుగా ఉన్నాడు,
నో, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఆ మిడతలు, చీడ పురుగులు, పసరు పురుగులు, గొంగలి పురుగులు, అవి నా సైన్యం, నేను పంపిస్తే వచ్చాయి. దేవుడు పంపిస్తే అలా జరిగింది. దేవుని దగ్గర ఒక సైన్యం ఉంది. ఆ సైన్యము నీ పక్షంగా పనిచేస్తూ ఉందా, నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉందా? ఇదే ప్రశ్న. దేవుని దగ్గర ఒక సైన్యం ఉంది. ఆ సైన్యము నిత్యము కూడా పనిచేస్తూనే ఉన్నది. ఐగుప్తు దేశంలో నుండి దేవుడు ఇశ్రాయేలీయులను బయటికి తీసుకుని రావడానికి ఆయన ఐగుప్తు దేశము మీదికి మిడతలను పంపించాడు. దేవుడు మోషేతో అన్నాడు, మోషే, నీ కర్రను ఎత్తితే నేను తూర్పు గాలిని కలిగించి ఆ యొక్క గాలిలో నుండి మిడతలను పంపిస్తాను. ఆ మిడతలు ఏం చేస్తాయో తెలుసా? ఏ ఐగుప్తీయులైతే మిమ్మల్ని బానిసలుగా చూశారో, ఏ ఐగుప్తీయులైతే మిమ్మల్ని బంధించేశారో, వారి యొక్క పంటను, వారి యొక్క పొలములను, వారి యొక్క పైరును పాడు చేయనట్లుగా నేను ఆ మిడతలను పంపిస్తానన్నాడు. పంపించాడు. ఆ యొక్క మిడతలు వచ్చి ఐగుప్తు దేశంలో ఉంటున్నటువంటి పైరునంతా పాడు చేశాయి. ఈ సందర్భంలో దేవుని యొక్క మహాసైన్యములో ఉంటున్నటువంటి ఆ యొక్క మిడతలు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల పక్షంగా అవి యుద్ధం చేశాయి, పని చేశాయి. కాబట్టి ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి రావడానికి వీలయ్యింది. అయితే ఇక్కడ యోవేలు గ్రంథంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఏ మిడతలైతే నా మహాసైన్యములో నుండి ఆ రోజు ఐగుప్తు దేశము యొక్క పైరును పాడు చేశాయో, ఆ మిడతలే మీరు నా వైపు నుండి తిరిగిపోయారు గనుక, వెనుకకు మళ్ళారు గనుక, నన్ను మరచిపోయారు గనుక, నేను ఇచ్చిన దీవెన ఆశీర్వాదములను మీరు రుచి చూచినటువంటి తరువాత మీరు నన్ను వెంబడించడం మానివేశారు గనుక, అదే మిడతలను నేను మీ పంటలపైకి పంపిస్తూ ఉన్నాను, మీ ఇంటి మీదకి పంపిస్తూ ఉన్నాను. అవి మీ పంటలను పాడు చేస్తూ ఉన్నాయి. నీ ఉద్యోగాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక స్థితిని, నీ ఆరోగ్య పరిస్థితిని అవి పాడు చేస్తూ ఉన్నాయి. అవి నేను పంపినటువంటి సైన్యం. ఏ పంటనైతే సంవత్సరములుగా అవి తినేశాయో, ఆ యొక్క పంటను నేను మీకు మరలా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నీ జీవితంలో దేన్నైతే నీవు కోల్పోయావో, దేన్నైతే దేవుడు ఇచ్చినా నష్టపోయావో, దేవుడు ఇచ్చినటువంటి వాటి నుండి, వేటి నుండి అయితే నీవు వేరు చేయబడ్డావో, దూరపరచబడ్డావో, దేవుని ఏ దీవెన ఆశీర్వాదములను పొందుకొని కూడా అనుభవించని స్థితిలో ఉన్నావో, నేను వాటిని మరలా ఇవ్వడానికి శక్తి కలిగినటువంటి వాడను. అయితే నా తట్టు తిరగాలి మీరు. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితంలో, వింటున్నటువంటి మీ జీవితాలలో యేసు ఎవరో ఎరుగక ఉంటే, ఈ యొక్క యేసు ప్రభువు నీ జీవితంలో నీవు దేన్నైతే నష్టపోయావో, మానవుని జీవితంలో మానవుడు దేన్నైతే కోల్పోయాడో దానిని తిరిగి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. నీ కొరకే వచ్చాడు. ఈ యేసు ప్రభువు తిరిగి రానయ్యున్నాడు. ఈయన వస్తాడు. ఈయన వచ్చినప్పుడు వచ్చుటకు ముందుగా జరిగేటువంటి సంగతులను దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఈ యొక్క యుగ సమాప్తి యందు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఆకాశము నుండి ఒక నక్షత్రము భూమి మీదికి రాలింది. ఆ యొక్క నక్షత్రమునకు అగాధము యొక్క తాళపు చెవులు ఇవ్వబడ్డాయి. ఆ యొక్క అగాధమును తెరిచినప్పుడు అందులో నుండి ఒక గొప్ప పొగ పైకి వస్తూ ఉండగా, ఆ యొక్క పొగలో నుండి భయంకరమైనటువంటి మిడతలు వచ్చాయని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఆ రోజు ఐగుప్తు దేశమును పాడు చేసినటువంటి మిడతలు
ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజలు దేవుని యొక్క శక్తిని చూచి వారు దేవుని వైపు తిరిగారు గనుక వారు ఆ యొక్క ఐగుప్తు దేశము నుండి, పాపం అన్నటువంటి బానిసత్వము నుండి రక్షించబడ్డారు. ఈరోజు ఈ మాటలను దేవునికి ఎందుకు వినిపింపజేస్తూ ఉన్నాడంటే, ఈ యొక్క యుగ సమాప్తిలో మరలా అగాధములో నుండి పైకి వచ్చు పొగలో నుండి మిడతలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ మిడతలు భయంకరమైనటువంటివని, అవి ఎంత భయంకరమైనటువంటివో యోహాను ఆ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇవి మనుష్యులను 5 నెలల పాటు బాధిస్తాయి. గమనించండి, ఎవరిని బాధిస్తాయంటే ఆ రోజు ఐగుప్తు దేశంలో ఆ యొక్క మిడతలు పైరును, పంటను, పొలమును పాడు చేస్తే, ఈ యొక్క అగాధములో నుండి పైకొచ్చేటువంటి మిడతలు చెట్లను గాని, పచ్చ గడ్డిని గాని, పైరును గాని పాడు చేయవు. కానీ ఏ మనుష్యుని యొక్క నొసళ్ళ మీద దేవుని యొక్క ముద్ర లేదో వారిని బాధ పెట్టేటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు యేసు ప్రభువుని గురించి నీవు వింటూ ఉన్నావు. రాబోయేటువంటి ఉగ్రత నుండి, రాబోయేటువంటి ఆ యొక్క మిడతల బాధ నుండి నీవు తప్పించబడాలని యేసు ప్రభు నీ కొరకు వచ్చాడు. నీ జీవితంలో దేన్నైతే నష్టపోయావో, దేన్నైతే కోల్పోయావో, దేన్నైతే నీ జీవితంలో పొందుకోలేని స్థితిలో ఉండిపోయావో, ఆ పాపము నుండి, ఆ శాపము నుండి నిన్ను రక్షించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి యేసు ప్రభు వచ్చాడు. నీవు చేయాల్సిందల్లా ఆయన తట్టు తిరగాలి. నీ పైరును పాడు చేసేటువంటి మిడతల నుండి నీవు తప్పించబడాలన్నా, యుగ సమాప్తి యందు నిన్ను బాధపరిచేటువంటి ఆ యొక్క మిడతల నుండి నీవు తప్పించబడాలన్నా యేసు వైపు నీవు తిరగాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. మీ వస్త్రములను కాదు, మీ హృదయములను చించుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ నీ జీవితంలో అయ్యో ఎందుకు నాకు ఈ పరిస్థితి అని నీ బట్టలు చించుకుంటున్నావా? నీవు కట్టుకున్నటువంటి ఇల్లు వాస్తు ప్రకారం లేదని ఇంటిని పగలగొడుతూ ఉన్నావా? నీవు వాడుతున్నటువంటి వాహనం యొక్క నెంబర్ అచ్చు రాలేదని వాటిని పగలగొడుతూ ఉన్నావా? దేన్ని నీ జీవితంలో నీవు చించుకుంటూ ఉన్నావు, పగలగొడుతూ ఉన్నావు? చించుకోవలసింది, పగలగొట్టాల్సినటువంటిది, పడగొట్టాల్సినటువంటిది నీ వస్త్రాలను కాదు, నీ ఇల్లును కాదు, నీ నెంబర్ ప్లేట్లను కాదు. దేవుడు అంటున్నాడు, మీ హృదయములను చించుకొనండి, నా వైపుకు తిరగండి. మీ జీవితంలో కోల్పోయినటువంటి దానిని నేను మరలా మీకు ఇస్తాను. భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ మిడతలు మనుష్యులను బాధ పెట్టినప్పుడు, ఆ యొక్క బాధ తేలు కుట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. భయంకరమైనటువంటి బాధ. ఆ బాధను మనుష్యులు భరించలేక మనుష్యులు మరణము చెందాలని కోరుకుంటారు, కానీ మరణము వారికి దొరకదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చావాలని చావును కోరుకుంటారు, కానీ మరణము వారి యొద్ద నుండి వెళ్ళిపోతుంది. చాలా మంది రోజు వారికి కలిగినటువంటి నష్టాన్ని బట్టి, బాధను బట్టి ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ యొక్క మిడతలు పంపబడినప్పుడు ఆ బాధను భరించలేక మానవుడు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. 5 నెలలు ఆ భయంకరమైనటువంటి బాధను నీవు భరించి తీరాల్సిందే అని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. అందుకే ఆయన ఈరోజు ఈ మాటలు నీకు వినిపిస్తూ ఉన్నాడు. నా తట్టు మీరు తిరిగినట్లయితే నేను మీ తట్టు తిరుగుతాను. మీ హృదయం అన్నటువంటి తలుపును మీరు తెరవగలిగితే నేను మీ హృదయంలోనికి వచ్చి నివాసం ఉంటాను, మీ జీవితములను బాగు చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అసలు దేవుడు ఎందుకు నీ జీవితంలో ఆ యొక్క దేవుని మహాసైన్యము తినివేసినటువంటి ఆ యొక్క సంవత్సరముల పంటను నీకు మరలా ఇవ్వాలనుకుంటూ ఉన్నాడంటే, చదువుకున్న వాక్య భాగంలోనే దేవుని వాక్యం తెలియజేస్తోంది, యెహోవా నామమును స్తుతించునట్లు
యెహోవా నామమును స్తుతించునట్లు నీ జీవితంలో నీవు కోల్పోయినటువంటి దానిని దేవునికి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఈ నూతన సంవత్సరంలో దేవుని సైన్యము తినివేసినటువంటి సంవత్సరముల పంటను దేవుడు నీకు మరలా ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అయితే ఆయన ఎందుకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడంటే నీవు దేవుణ్ణి స్తుతించున్నట్లు దేవునికి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? మనము దేవుణ్ణి అనేక కారణాలను బట్టి స్తుతించాలి. అయితే ఈ ఉదయకాల సమయమందు 5 ప్రత్యేకమైనటువంటి విషయములను నేను మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. మనము దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, ఏ కారణములను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి? ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నన్ను స్తుతించున్నట్లుగా నా మహాసైన్యము తినివేసినటువంటి సంవత్సరముల పంటను నేను మీకు మరలా ఇస్తానంటూ ఉన్నాడు. కాబట్టి నూతన సంవత్సరంలో నీవు దేవుణ్ణి స్తుతించుటలో ముందుకు కొనసాగాలంటే నీవు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువుని బట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను. చూడండి, ఇక్కడ యెరూషలేములో ఉండేటువంటి ఒక భక్తుడు, ఒక ప్రవక్త, షిమయోను అన్నటువంటి ఒక ప్రవక్త యేసు ప్రభువుని ఆయన ఎత్తుకొని యేసు ప్రభువుని బట్టి ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన యేసు ప్రభువుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడంటే ఈ యొక్క యేసు ప్రభువు అన్యజనులమైనటువంటి మనకు వెలుగుగా పంపబడ్డాడు. నీ జీవితంలో నీవు దేవుణ్ణి ప్రతిరోజు స్తుతించాలి. దేన్ని బట్టి నీవు దేవుణ్ణి ప్రతిరోజు స్తుతించాలంటే యేసు ప్రభువుని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. చాలాసార్లు మన జీవితాలలో దేవుడు అడిగింది ఇవ్వలేదని, ప్రార్థన చేసింది దేవుడు వినలేదని, నీవు కోరుకున్నది దేవుడు నీకు అనుగ్రహించలేదని దేవుణ్ణి స్తుతించడం మానివేస్తావు. అయితే నీవు దేవుణ్ణి క్రీస్తును బట్టి స్తుతించాలి. ఎందుకంటే అన్యజనులమైనటువంటి మనము చీకటిలో కొట్టుమిట్టలాడుతూ ఉన్నప్పుడు ఆయన వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చాడు. చీకటిలో ఉంటున్నటువంటి నిన్ను ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకుని వచ్చాడని అపోస్తలుడైన పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి. భక్తులు అదే చేశారు. చూడండి, 42వ కీర్తన 5వ వచనంలో భక్తుడేమంటూ ఉన్నాడంటే, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుమో, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయన్ని స్తుతించదను. ఒకవేళ నీ ప్రాణం కృంగిపోయిందేమో, నీ ప్రాణము నిన్ను తొందర పెడుతూ ఉందేమో, బాధలో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నావేమో. అయితే భక్తుల జీవితాలలో వారు అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు అలాంటి పరిస్థితులలో కూడా నా రక్షణకర్త అయినటువంటి నా దేవుణ్ణి బట్టి ఇంకనో నేను ఆయన్ని స్తుతించదనని వారు తీర్మానం చేశారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. ఇంకనో ఎంత కృంగిపోయినా, ఎంత బాధను అనుభవిస్తూ ఉన్నా, ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను నేను ఎదుర్కొంటూ ఉన్నా, నా రక్షణకర్త అయినటువంటి నా దేవుణ్ణి బట్టి నేను ఇంకనో ఆయన్ని స్తుతిస్తాను. ఎందుకంటే ఆయనను నేను స్తుతించగలిగితే, ఆయనను స్తుతించున్నట్లుగా దేవుని సైన్యము దేన్నైతే పాడు చేసిందో, ఏ పంటనైతే పాడు చేసిందో, ఆయన తిరిగి దానిని మరలా నాకు ఇవ్వగలడని వారికి అర్థమైంది. కాబట్టి దేవుణ్ణి నీవు మొదటగా నీ జీవితంలో క్రీస్తును బట్టి స్తుతించాలి. ఆయన నీకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి నీవు దేవుణ్ణి ప్రతిరోజు ఈ నూతన సంవత్సరంలో స్తుతించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క పరాక్రమ కార్యములను బట్టి, ఆయన ప్రభావమును బట్టి
నీవు దేవుణ్ణి స్తుతించాలి. 150వ కీర్తన 2వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. దేవుని యొక్క గొప్ప కార్యములను బట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి. గమనించండి, ఏదో దేవుడు ఆ కార్యములు చేసినటువంటి రోజు మాత్రమే దేవుణ్ణి స్తుతించడం కాదు, ఆ వారం మాత్రమే, ఆ నెల మాత్రమే, ఆ సంవత్సరం మాత్రమే దేవుని స్తుతించడం కాదు. ఆయన నీ జీవితంలో చేసినటువంటి ప్రతి పరాక్రమ కార్యమును బట్టి, ఆయన నీ జీవితంలో విస్తరింపజేసినటువంటి ఆయన యొక్క మహాప్రభావమును బట్టి నీవు దేవుణ్ణి ప్రతిరోజు స్తుతించాలి. ప్రతిరోజు స్తుతించాలి. నీవు దేవుణ్ణి ప్రతిరోజు స్తుతించగలిగితే నీవు దేవుని నుండి వేరు చేయబడవు. దేవుని వైపు నుండి ఇంకొక వైపుకు నీవు తిరగలేవు. నీవు దేవుని వైపు తిరిగినంత వరకు దేవుని యొక్క మహాసైన్యము నీ శత్రువుల మీదే దాడి చేస్తూ ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. నీవు ఎంత కాలమైతే దేవుని వైపు తిరిగి ఉంటావో, ఎంత కాలమైతే నీ హృదయము దేవుని తట్టు త్రిప్పబడి ఉంటుందో, ఎంత కాలమైతే నీ కన్నులు, నీ దృష్టి దేవుని వైపు త్రిప్పబడి ఉంటాయో, ఎంత కాలం నీ మనస్సు దేవుని తట్టు ఎత్తబడి ఉంటుందో, అంత కాలము దేవుని మహాసైన్యమైనటువంటి ఆ యొక్క మిడతలు, గొంగలి పురుగులు, చీడ పురుగులు, పసరు పురుగులు నీ శత్రువులపైనే దాడి చేస్తూ ఉంటాయి. అయితే ద మూమెంట్, ఏ క్షణమైతే నీ దృష్టి దేవుని వైపు నుండి త్రిప్పబడుతుందో, ఏ రోజైతే నీ కన్నులు దేవుని దృష్టి నుండి త్రిప్పబడతాయో, ఏ పరిస్థితిలో నీ మనస్సు దేవుని వైపు నుండి త్రిప్పబడుతుందో, ఆ రోజు దేవుని మహాసైన్యమైనటువంటి ఆ యొక్క మిడతలు, ఆ యొక్క గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు నిన్ను పాడు చేయడానికి పనిచేస్తాయి. ఆ పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే క్రీస్తును బట్టి మొదటిగా మనము దేవుని స్తుతించాలి. రెండవదిగా, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి పరాక్రమ కార్యములను బట్టి, ఆయన మహాప్రభావమును బట్టి నీవు దేవుని స్తుతించాలి. అసలు దేవుడు ఎందుకు నీ జీవితంలో అద్భుతం చేశాడో తెలుసా? నీవు దేవుని స్తుతించడానికి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో పేతురు, యోహానులు 3 గంటలకు దేవాలయమునకు ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉండగా, పేతురు ఆ యొక్క కుంటివాణిని చూచి నజరేయుడైన యేసు నామములో లేచి నడవమని చెప్పినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 8వ వచనములో, వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. నేను బ్రతికిన కాలమంతా, పుట్టినది మొదలుకొని ఇది వరకు కుంటివానిగానే ఉన్నాను, నడవలేని స్థితిలో పడిపోయాను. ఎవరో గాని నన్ను మోసుకొని వస్తే నేను ఈ దేవాలయం దగ్గర అడుక్కొనలేని పరిస్థితి. ఇప్పుడు దేవుడు నాకు కాళ్ళనిచ్చాడు కాబట్టి నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, వారిని చూడాలి, వీరి దగ్గరికి వెళ్ళాలి అని ఆయన అనుకోలేదు. వాడు గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని యొక్క మందిరంలోనికి వచ్చాడు. ఆయన నీ జీవితంలో పరాక్రమ కార్యములను చేశాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన మందిరంలో చేర్చబడాలని, ఆయన మందిరముతో నీవు అంటు కట్టబడాలని, ఆయన మహాప్రభావమును నీ జీవితంలో చూపించాడు, అందించాడు, నీకు అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా? నీవు క్రీస్తుకు సాక్షిగా జీవించి ఆయన్ని స్తుతిస్తావని. ఆ 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయనలో నుండి ప్రభావము వెడలి ఆ యొక్క స్త్రీ రోగమును
బాగు చేసింది. ఆయన ప్రభావం నీ వ్యాధిని బాగు చేస్తుంది. ఆయన యొక్క మహాప్రభావం నీ ఆర్థిక పరిస్థితులను చక్కబెడుతుంది. ఆయన యొక్క మహాప్రభావం చెదిరిపోయినటువంటి నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది. నష్టపోయినటువంటి నీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఆయన మహాప్రభావమును బట్టి, ఆయన యొక్క మహాకార్యములను బట్టి, దేవుడు జరిగించినప్పుడే కాదు, ప్రతిరోజు నీవు దేవుణ్ణి స్తుతించగలిగితే, నీవు దేవుణ్ణి స్తుతించున్నట్లుగా ఆ యొక్క మహాసైన్యము తినివేసినటువంటి సంవత్సరముల పంటను దేవుడు నీకు మరలా ఇస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటన్నిటిని బట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి. చాలాసార్లు అపవాది దేవుడు ఇచ్చినటువంటి వాటిని మనం మరచిపోయి, ఇంకా దేవుడు ఇవ్వని వాటిని మనకు జ్ఞాపకం చేస్తూ, దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇలా చేయలేదు, అలా చేయలేదు అని మనం అనుకునేటట్లు చేసి, ఆయన ఇచ్చినటువంటి వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించలేని పరిస్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి నూతన సంవత్సరంలో నీవు దేవుణ్ణి స్తుతించగలిగితే, ప్రతిరోజు స్తుతించగలిగితే, నీవు కోల్పోయినటువంటి దానిని దేవుడు మరలా నీకు ఇస్తానంటూ ఉన్నాడు. ఆల్రెడీ దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటిని బట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి. నీ పిల్లలను బట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి. లేయా యూదాని కనినప్పుడు దేవుడు నాకు మరలా ఒక కుమారుణ్ణి ఇచ్చాడని ఆమె దేవుణ్ణి స్తుతించింది. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను శపిస్తూ ఉంటారు, వాళ్ళని బట్టి బాధపడుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్ వారిని బట్టి మనం కన్నీరు కార్చేటువంటి పరిస్థితులు రావచ్చు. అయితే దేవుడు వారిని నీకు బహుమానంగా ఇచ్చాడు కాబట్టి వారిని బట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. నీవెప్పుడైతే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తావో, దేవునికి ఇచ్చినటువంటి వాటిని బట్టి నీవెప్పుడైతే స్తుతించగలుగుతావో, ఆ యొక్క దేవుని సైన్యములో ఉంటున్నటువంటి ఆ యొక్క మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు నీ పక్షంగా అవి యుద్ధం చేస్తాయి. హల్లెలూయా. నీవెప్పుడైతే స్తుతించడం మానివేస్తావో అప్పుడు అవి నీకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తాయని కూడా నీవు మర్చిపోకూడదు. నాలుగవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. చూడండి, ఇక్కడ యేసు ప్రభువుల వారే సాక్షాత్తు ఆయన ఈ భూమి మీద మానవునిగా జీవిస్తున్నటువంటి దినాలలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ, ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, అలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమై ఉన్నది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నాలుగవదిగా నీ జీవితంలో నీవు ప్రతిరోజు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే, నీ జీవితంలో జరిగినటువంటి వాటన్నిటిని బట్టి, అది నీకు అనుకూలమైన, ప్రతికూలమైన, నీకు లాభమైన, నీకు నష్టమైన, నీకు బాధైన, సంతోషమైన, దుఃఖమైన, ఆనందమైన, నీకు ప్రయోజనమైన, నీకు నష్టమైన, ఏమి జరిగినా నీవు దేవుణ్ణి స్తుతించాలి. ఏమని స్తుతించాలంటే, ప్రభా ఈలాగు జరగడం
నీకు అనుకూలమైనది. హల్లెలూయా. ఇలాగు చేరడం నీకు అనుకూలమైంది ప్రభువా. కాబట్టి ఏదో దేవుని పరాక్రమ కార్యములను బట్టే కాదు, దేవుని ఒక మహాప్రభావమును బట్టే కాదు, దేవుడు నీ జీవితంలో ఏమి జరిగించినా, ఏమి అనుమతించినా నీవు దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తివిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చివరిగా మనం చూసినట్లయితే 5వదిగా దావీదు భక్తుడు 69వ కీర్తన 30వ వచనంలో అంటూ ఉన్నాడు, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను. కీర్తనలతో నేను దేవుణ్ణి స్తుతిస్తానని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. చాలామంది పాటలు పాడడానికి ఇష్టపడతారు. దావీదు కూడా దేవుణ్ణి కీర్తనలతో స్తుతించాడని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అదే దావీదు భక్తుడు 56వ కీర్తనలో ఆయన ఏమంటూ ఉన్నాడంటే 10వ వచనంలో, దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. 5వదిగా చివరిగా అతి ప్రాముఖ్యమైనటువంటిది, నీవు దేవుణ్ణి ఏ కారణాన్ని బట్టి కీర్తించాలంటే, ఎలా కీర్తించాలంటే, ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే ఈ పరిశుద్ధ వాక్యమును బట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని వాక్యాన్ని బట్టి స్తుతించినటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, ఈ వాక్యాన్ని రాయించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, ఈ వాక్యము ద్వారా నన్ను హెచ్చరించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, ఈ వాక్యము ద్వారా నన్ను గద్దించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా, ఈ వాక్యము ద్వారా నన్ను సరిచేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, సరిదిద్దినందుకు మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాను ప్రభువా అని ఎప్పుడైనా నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించావా? నీవు దేవుణ్ణి స్తుతించకుండా అపవాది ఎప్పుడు కూడా నీ జీవితంలో నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నీవు దేవుణ్ణి స్తుతించడం మానివేసినప్పుడు దేవుని సైన్యములో మహాసైన్యములో ఉంటున్నటువంటి ఆ యొక్క మిడతలు, ఆ యొక్క గొంగలి పురుగులు, ఆ యొక్క పసరు పురుగులు, ఆ యొక్క చీడ పురుగులు నీకు వ్యతిరేకంగా పనిచేస్తాయి, నిన్ను గాయపరుస్తాయి, నిన్ను నష్టపరుస్తాయి, నిన్ను బాధపరుస్తాయి. అయితే నీవు దేవుణ్ణి స్తుతించగలిగితే దేవుడు అంటున్నాడు, నా యొక్క మహాసైన్యములో నుండి వెడలి వచ్చినటువంటి ఆ యొక్క మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు మీ పంటనైతే ఎన్ని సంవత్సరములుగా పాడు చేశాయో నేను వాటిని మీకు మరలా ఇస్తాను. నీ జీవితంలో నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీవు దేవుణ్ణి ప్రతిరోజు స్తుతించాలి. ఒక మనిషి దేవుని వాక్యాన్ని చదవగలిగితే, ఒక మనిషి దేవుని వాక్యము చేత సంధించబడితే, దర్శించబడితే, ఆ వాక్యము యొక్క క్రియకు, ఆ వాక్య ప్రభావమునకు ఆ మనిషి తప్పకుండా దేవుణ్ణి స్తుతించగలుగుతాడు. దేవుని వాక్యము యొక్క విలువను తెలిసినటువంటి దావీదు భక్తుడు 34వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుంటుంది. నాకు మంచి జరిగినప్పుడే కాదు, మంచి రోజే కాదు, మంచి వారమే కాదు, మంచి నెలే కాదు, నాకు మంచి జరిగినటువంటి సంవత్సరమే కాదు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. 146వ కీర్తన 2వ వచనంలో అదే దావీదు భక్తుడు అంటున్నాడు, నా జీవిత కాలమంతయో నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయో నా దేవుణ్ణి కీర్తించెదను. దానియేలు జీవితాన్ని మనం చూచినట్లయితే ఏ మనిషి కూడా, ఏ మానవుణ్ణి కూడా ప్రార్థించడానికి, మ్రొక్కడానికి వీలు లేదు. ఎవరైతే ఆ విధంగా దేవునికి ప్రార్థన చేస్తారో వారు సింహముల గుహలో, బోనులో పడద్రోయబడతారన్నటువంటి శాసనము మీద సంతకము చేయబడినప్పటికీ, అంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో కూడా
దేవుని వాక్యం తెలియజేస్తోంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో, ఇట్టి శాసనము మీద సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను ఆయన యథాప్రకారముగా ప్రతిరోజు ముమ్మారు మోకరించి యెరూషలేము తట్టు ఆయన ఇంటి కిటికీలు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థించుచు స్తుతించుచు ఉండెను. హల్లెలూయా. ప్రతిరోజు, ఒక్కసారి కాదు, ముమ్మారు దానియేలు అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించాడు. నీవు దేవుణ్ణి స్తుతిస్తే దేవుణ్ణి తప్పకుండా ప్రార్థించగలుగుతావు. దేవుణ్ణి నీవు స్తుతించాలి అంటే ఈ వాక్యాన్ని నీవు తెలుసుకోవాలి. అందుకే దావీదు దేవుని వాక్యాన్ని బట్టి నేను కీర్తిస్తాను, కీర్తనలతో నేను ఆయన్ని స్తుతిస్తానంటూ ఉన్నాడు. ఈ వాక్యం యొక్క శక్తి నీకు తెలియనంత వరకు, ఈ వాక్యమును గురించినటువంటి అవగాహన నీకు సరిగా లేనంత వరకు నీ జీవితంలో నీవు కేవలం ప్రార్థించేటువంటి ఒక క్రైస్తవునిగా మిగిలిపోతావు. అయితే నీవు దేవుణ్ణి స్తుతించి ప్రార్థించేటువంటి అనుభవంలోనికి రావాలంటే ప్రతిరోజు ఈ దేవుని వాక్యాన్ని చదవాలి. ఈ దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నటువంటి విషయాలను నీవు గుర్తించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పంపబడ్డాడు. నీవు దేవుని వైపు నుండి మరొక వైపుకు తిరుగుతూ ఉన్నటువంటి ప్రతిసారి దేవుని సైన్యములో నుండి ఆ యొక్క మిడతలు, ఆ యొక్క గొంగలి పురుగులు, ఆ యొక్క పసరు పురుగులు, ఆ యొక్క చీడ పురుగులు బయలుదేరి నీకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ముందే, నీ పంటను పాడు చేయడానికి ముందే, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి ముందే, నీ వ్యాపారాన్ని, నీ చదువును, నీ ఉద్యోగాన్ని, నీ ఆస్తిని, నీవు కలిగినటువంటి వాటిని పాడు చేయుటకు ముందే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. నీతో మాట్లాడడానికే వచ్చాడు. అయితే నీవు ఆయన స్వరాన్ని ప్రక్కన పెట్టి ఆయన మాటలకు చెవియొగ్గక నీవు దేవుని తట్టు నుండి తిరిగావు గనుక అవి బయలుదేరొచ్చి నిన్ను నాశనం చేశాయి, నాశనం చేస్తూ ఉన్నాయి. ఆ పరిశుద్ధాత్మ యొక్క స్వరం, దేవుని నుండి నీవు వేరు చేయబడుతున్నటువంటి ప్రతిసారి, దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి నీవు అడుగు వేసినటువంటి ప్రతిసారి, దేవుని వైపు నుండి నీ దృష్టి మరల్చబడుతున్నటువంటి ప్రతిసారి, దేవుని వైపు నుండి నీ హృదయము త్రిప్పబడుతున్నటువంటి ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధిస్తూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు. నీతో మాట్లాడడానికి ఆయన నీ దగ్గరికి వచ్చాడు. అయితే ఆయన స్వరాన్ని, ఆయన పిలుపును, ఆయన మాటలను నీవు గుర్తించి ఆ మాటలకు చెవియొగ్గాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు చదవాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచండి. అందుకే ప్రతి విశ్వాసి ఈ వాక్యంతో ఎక్కువ సమయాన్ని గడపాలి. ప్రార్థనలో కాదు, ఇంకేదో కాదు, ఈ వాక్యాన్ని నీవు చదవాలి. ఎందుకంటే ఈ వాక్యాన్ని నీవు చదువుతూ ఉండగా పరిశుద్ధాత్మ నీలో క్రియ చేస్తాడు. పరిశుద్ధాత్మ తన స్వరాన్ని నీకు వినిపింపజేస్తాడు. పరిశుద్ధాత్మ నిన్ను అడ్డుకుంటాడు. నీవు చేయకూడనిది చేయడానికి ముందుకు వెళ్ళినా ఆయన నిన్ను అడ్డుకుంటాడు. అయితే ఆయన నిన్ను అడ్డుకునేది నీవు చూడలేకపోతే, ఆయన నీతో చెబుతున్నటువంటి దానిని నువ్వు వినలేకపోతే, గ్రహించలేకపోతే, అర్థం చేసుకొనలేకపోతే నీ దృష్టి దేవుని వైపు నుండి మరల్చబడుతుంది. అప్పుడు దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదములనే, దేవుడే సమృద్ధిగా పండించినటువంటి ఆ పంటను పాడు చేయడానికి దేవుడే ఆయన మహాసైన్యములో నుండి ఆ మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను పంపిస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితి వద్దు. ఈ నూతన సంవత్సరంలో నీవు గడిచినటువంటి సంవత్సరములలో దేన్నైతే కోల్పోయావో, ఏ పంటనైతే అవి పాడు చేశాయో, ఏ కుటుంబంలో అయితే అవి చొరబడి పాడు చేశాయో, ఏ స్థితినైతే పాడు చేశాయో, ఏ బ్రతుకునైతే పాడు చేశాయో, ఏ కుటుంబాన్నైతే పాడు చేశాయో, ఏ వ్యాపారాన్నైతే పాడు చేశాయో, ఈరోజు ఈ సంవత్సరం దేవుడు వాటిని మరలా బాగు చేయాలని,
మరలా మెరుగుపరచాలని, మరలా దీవించాలని, మరలా ఆశీర్వదించాలని, మరలా స్వస్థపరచాలని, మరలా ఆయన అభివృద్ధి పరచాలని, మరలా నేను హెచ్చించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. తిరుగుతావా ప్రభు తట్టుకు? చదువుతావా ఆయన వాక్యాన్ని? ఆయన వాక్యంతో ఎక్కువ సమయాన్ని గడుపుతావా? ఆ పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటావా? ఆ నడిపింపును గుర్తించగలుగుతావా? ఆయనను స్తుతించున్నట్లు దేవుడు నీకు మరలా ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో నీవు కోల్పోయిన దానంతటిని దేవుడు మరలా నీకు ఇచ్చున్నట్లుగా ప్రతిరోజు ఆయన వాక్య సహాయంతో, ఆ పరిశుద్ధాత్మ నడిపింపుతో మనము దేవుణ్ణి స్తుతించున్నట్లుగా ప్రభువు కృప చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాము. పాత నిబంధనలో మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను రక్షించున్నట్లుగా ఐగుప్తు దేశం మీదికి మీరు మిడతలను పంపించి వారి యొక్క పైరు పంటలను పాడు చేశారు నాయనా. అయితే యోవేలు గ్రంథంలో మీ ప్రజలే మీ నుండి తిరిగినప్పుడు, మీ ప్రజలే మీ తట్టు నుండి మరలినప్పుడు, ప్రభువా మీ ప్రజలు మిమ్మల్ని మరచిపోయినప్పుడు, వారి దృష్టిని మీ వైపు నుండి కాకుండా మీరిచ్చినటువంటి ఇహ సంబంధమైనటువంటి వాటి మీదికి మరలినప్పుడు, మీరు మరలా మిడతలను పంపించి మీరు ఏ పంటనైతే సమృద్ధిగా పండించారో ఆ పంటని పాడు చేయడానికి మీరు పంపారు ప్రభువా. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మీ బిడ్డల జీవితములలో నాయనా, శత్రువు అయినటువంటి అపవాది నుండి మమ్మను రక్షించడానికి మీరే తూర్పు గాలిని కలిగించి ఆ యొక్క మిడతలను పంపి శత్రువుపై దాడి చేసి శత్రువు నుండి మమ్మను రక్షించినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి తర్వాత, అనుభవాన్ని రుచి చూచినటువంటి తర్వాత, ఆ దీవెన ఆశీర్వాదము, ఆ రక్షణను నాయనా రుచి చూచినటువంటి తర్వాత, పొందుకున్నటువంటి తర్వాత, ఒకవేళ మా హృదయములు, మా మనస్సు, మా కన్నులు, మా జీవితము మీ వైపు నుండి త్రిప్పబడి ఉంటే, పరిశుద్ధాత్మదేవా ఎక్కడ త్రిప్పబడ్డామో మీరు తెలియజేస్తూ ఉండగా, ఈ నూతన సంవత్సరంలో నాయనా తిరిగి మేము మీ తట్టు తిరగడానికి, మా చేతులు మీ తట్టు ఎత్తడానికి, మా కన్నులు మీ తట్టు ఎత్తడానికి, మా హృదయం మీ తట్టు త్రిప్పబడ్డానికి, మా మనస్సు మీ వైపు ఎత్తబడ్డానికి చేయమని మేము మిమ్మల్ని ప్రతిరోజు స్తుతించున్నట్లుగా మీరిచ్చినటువంటి రక్షణను బట్టి ప్రభా, మీరు మా జీవితాలలో చేసినటువంటి పరాక్రమ కార్యములను బట్టి, మీ యొక్క మహాప్రభావమును బట్టి మేము అనుదినము మిమ్మల్ని స్తుతించున్నట్లుగా, క్రీస్తును బట్టి స్తుతించున్నట్లుగా, మీరు చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి, మీరిచ్చినటువంటి ప్రతి దానిని బట్టి మిమ్మల్ని స్తుతించున్నట్లుగా, మీరేం చేసినా అది మీకు అనుకూలమైనటువంటిదని, మీ దృష్టికి అంగీకారమైనటువంటిదని ఎరిగిన వారమై మీ వాక్యాన్ని బట్టి ప్రతిరోజు మేము స్తుతిస్తూ ఉండగా, ఆయన మా జీవితాలలో ఏవేవైతే కోల్పోయామో, వేటినైతే నష్టపోయామో, వేటికైతే దూరం చేయబడ్డామో, ఏ దీవెన ఆశీర్వాదముల నుండి పడిపోయామో, తిరిగి మరలా మీరు వాటిని మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.